ప్రపంచంలో మొదటిసారిగా జీరోని గణితంలో ఉపయోగించిన నాగరికత ఎవరిది? జవాబు: భారతదేశం. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? జవాబు: ఏపీజే అబ్దుల్ కలాం. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరు? జవాబు: ఎంఎస్ స్వామినాథన్. యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఎప్పుడు స్థాపించబడినది? జవాబు: 1945. రెడ్ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? జవాబు: అంగారకుడు, మార్స్. ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అని ఎవరిని పిలుస్తారు? జవాబు: చార్లెస్ బాబేజ్. ఇంటర్నేషనల్ యోగా డేను ఎప్పుడు జరుపుకుంటారు? జవాబు: జూన్ 21. నోబెల్ బహుమతి ఏ దేశంలో ప్రారంభించబడింది? జవాబు: స్వీడన్. భారతదేశపు మొదటి చంద్ర మిషన్ చంద్రయాన్-1ను ఎప్పుడు ప్రయోగించారు? జవాబు: 2008 అక్టోబర్ 22. భారతదేశంలో గోల్డెన్ రెవల్యూషన్ ఏ రంగానికి చెందింది? జవాబు: తోటల సాగు లేదా హార్టికల్చర్. భారతదేశ జాతీయ గీతం పాడే గరిష్ట సమయం ఎంత? జవాబు: 52 సెకండ్లు. ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పం ఏది? జవాబు: రఫ్లేషియా. ప్రపంచంలో మనుషులు మొదటిగా ఉపయోగించిన లోహం ఏది? జవాబు: తామ్రం, కాపర్. గూగుల్ కంపెనీ యొక్క అసలు పేరు ఏమిటి? జవాబు: బ్యాక్రబ్. ప్రపంచంలో అతి ఎక్కువ జనాభా ఉన్న నగరం ఏది? జవాబు: టోక్యో, జపాన్. ప్రపంచంలో అతిపెద్ద గ్రంథాలయం ఏది? జవాబు: లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్. ప్రపంచంలోనే అతి ఎక్కువ భాషలు మాట్లాడే దేశం ఏది? జవాబు: పపువా న్యూ గినియా. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ కానీ ప్రపంచంలో ఒకే దేశంలో సూర్యుడు చాలా రోజులు అస్తమించడు. ఆ దేశం ఏది? జవాబు: నార్వే. ఏటీఎం పూర్తి రూపం ఏమిటి? జవాబు: ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. భారతదేశంలో అతి పొడవైన నది ఏది? జవాబు: గంగా నది.